మాది వాదంపల్లి గ్రామం. నేను ఇక్కడ ఈ అమ్మాయిని రాజమండ్రిలో చేసుకున్నాను. అయితే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ప్రెగ్నెన్సీని ఇంటికి తీసుకెళ్తే అక్కడ వాపులు వచ్చి ఒళ్ళంతా వాపులు, అంత కిడ్నీ సమస్య ఉందని అక్కడ రాజమండ్రి హాస్పిటల్లో చేర్చారు. అక్కడ వారం ఉంచారు. వారం ఉంచాక అక్కడ వాళ్ళంతా అది ఇది గజిబిజిగా చెప్పారు. మాకు భయం పుట్టి ఇక్కడికి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చాక ఇక్కడ మాకు దగ్గరలో మార్కాపురంలో హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్న సార్ ఏం చెప్పారంటే, ఇక్కడ ఎనుకొండలో ఉన్నారు మేడము సార్ ఉన్నారు, కిడ్నీకి అమ్మాయికి ప్రెగ్నెన్సీకి అన్నిటికీ బాగా చూస్తారని పంపించారు. మేము 3 డేస్ అయింది వచ్చేసి, అన్నీ బాగానే ఉన్నాయి, బాగానే చూశారు. అమ్మాయికి ఇప్పుడు వాపు ఇంతకుముందు వచ్చినప్పుడు వాపు బాగున్నది, ఇక్కడికి వచ్చాక వాపు తగ్గింది, మొత్తం శుభ్రం నీట్గా ఉంది. హలో అండి, ఈ పేషెంట్ మారపల్లి అయితే ప్రెగ్నెంట్ అయిందని చెప్పి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నారు రాజమండ్రిలో. అయితే కొన్ని రోజులు ప్రెగ్నెన్సీ తర్వాత తనకి బాగా కాళ్ళు వాపులు, మొహం వాపు, అనాసర్క అంటాం అనమాట, ఒళ్ళంతా వాపులన్నీ వచ్చింది. అందుకని అప్పుడు వీళ్ళ ఊరిదైతే ఈ హాస్పిటల్ తెలుసుకుని ఇక్కడ బోత్ కిడ్నీ స్పెషలిస్ట్ ఉన్నారు, గైనకాలజిస్ట్ ఉన్నారు, చూస్తారు అని చెప్పేసి మన దగ్గరికి రావడం జరిగింది. మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం కొన్ని టెస్ట్ చేసి ఒక ప్రాబ్లం ఉందని గెస్ చేసాము. దానికి సంబంధించి టెస్ట్లు చేసి మనం మెడిసిన్స్ పెట్టడం అండ్ ఇంజెక్షన్స్ పెట్టడం అన్నది జరిగింది. సో పెట్టిన తర్వాత 2 డేస్లోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంతకుముందు చాలా వాపు ఉండేది ఈ అమ్మాయికి, బాడీ అంతా వాపంతా తగ్గిందనమాట. సో ఎవరికైనా బోత్ కిడ్నీ ప్రాబ్లము అండ్ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఉన్నప్పుడు మన హాస్పిటల్లో బోత్ కిడ్నీ స్పెషలిస్ట్ అండ్ గైనకాలజిస్ట్ ఉండడం వల్ల ఆ సర్వీసెస్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి.